హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. నేను ఈరోజు మసాలా శనగల రెసిపీ చూపించబోతున్నానండి. ఈ మసాలా శనగలు సైడ్ డిష్ గాను బ్రేక్ఫాస్ట్ గానే కాదండి, స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్కి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? నేను ఇక్కడ హాఫ్ కప్ కాబూలీ శనగలు తీసుకున్నాను. వీటిని రాత్రంతా నీళ్ళల్లో నానపెట్టుకోవాలి, లేదంటే ఒక 3 గంటల ముందైనా నానపెట్టుకోవచ్చు. నానపెట్టే ముందు శనగల్ని ఒకసారి తప్పకుండా కడగండి. నానబెట్టిన శనగల్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్పు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూత తీసి శనగలు ఉడికినాయా లేదా చూసేద్దాం. చూశారు కదా, శనగలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన చిల్లుల గిన్నె పెట్టుకొని ఈ ఉడికిన శనగలనన్నీ ఫిల్టర్ చేసుకోవాలి. శనగలు ఉడికించిన నీటిని మనం చారు చేసుకునేటప్పుడు వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని తుంచి వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఇంకా 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, కొద్దిగా వేగితే చాలు. ఇందులోకి 1 పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు నానబెట్టి ఉడికించిన శనగలు ఉన్నాయి కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 పావు టీ స్పూన్ ఉప్పు వేశాను. పసుపు ఉప్పు అంతా శనగలకి బాగా పట్టిన తర్వాత ఇందులోకి 1 హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 1 పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి కలపండి. మీరు ఏ ప్రాంతం నుండి నా వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు పాన్ పైన మూత పెట్టి 2 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇలా చేయటం వల్ల మసాలాలు శనగలకి బాగా పడతాయి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2-3 నిమిషాల వరకు అలాగే ఉంచేయండి. అంతేనండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో టేస్టీ అండ్ హెల్దీ మసాలా శనగల రెసిపీ తయారైపోయిందండి. ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. పిల్లలైతే ప్రతిరోజు చేసి పెట్టమని అడుగుతారు. పిల్లలకి ఇవి ప్రతిరోజు చేసి పెడితే కనుక చాలా ఆరోగ్యంగా బలంగా పెరుగుతారు. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో సరికొత్త రెసిపీతో కలుద్దాం.